జై శ్రీరామ్. శ్రీరామ కథ 32వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మఖ. రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి ఆ రథాన్ని ఎక్కాడు. రాముడు వెళ్ళిపోతున్నాడని ఆ అయోధ్యానగర వాసులందరూ ఏడుస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్న వాళ్ళు ఆ యజ్ఞాన్ని మధ్యలోనే ఆపేసి వచ్చారు. ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులు రామా రామా అంటూ అరుస్తూ బాధపడుతున్నారు. ఏడుస్తున్న తన పిల్లలకి పక్షులు ఆహారం తేవటం మానేసి వాళ్ళ గూళ్ళల్లో కూర్చుని కన్నీళ్లు కారుస్తున్నాయి. అశ్వశాలలోని గుర్రాలు, గజశాలలోని ఏనుగులు కన్నులెమ్మట వేడి నీరు కారుతుండగా సకిలిస్తూ గర్జన చేస్తూ అటు ఇటు ఉన్మాదంతో తిరిగాయి. సమస్త భూతములు ఒక రకమైన సంక్షోభానికి గురి అయ్యాయి. అలా ఆ రథం వెళ్తుండగా వెనక నుంచి కౌసల్యాదేవి గాలిలోకి చేతులు ఊపుతూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ తన పమిట కొంగు జారిపైనా పట్టించుకోకుండా ఆమెని ఆపుదామని వచ్చిన వారిని తోసేస్తూ ఆ రథం వెనక పరుగు తీసింది. మరో పక్క దశరథుడు ఆగు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన తల్లిదండ్రులని అలా చూడలేక రథం నడుపుతున్న సుమంత్రుణ్ణి రాముడు తొందరగా నడపమన్నాడు. నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను, సుమంత్ర ఆపు, ఆ రథం నడవకు అన్నాడు దశరథుడు. రెండు చక్రముల మధ్యలో పడ్డ ప్రాణి పరిస్థితి ఎలా ఉంటుందో సుమంత్రుడి పరిస్థితి అచ్చు అలాగనే ఉంది. అప్పుడు రాముడు, సుమంత్ర, రేపొద్దున నువ్వు తిరిగి వచ్చాక రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే, నాకు చక్రాల సవ్వడిలో మీ మాటలు వినపడలేదని చెప్పు, కావున రథాన్ని నడుపు, గబగబా కదుపు అన్నాడు. అలానే ఆ రథం ముందుకి సాగిపోయింది. మనమందరము రాముడు వెనకాలే వెళ్దాము, ఆయనతోనే ఉందాము, మనతో పాటు పిల్లలు, వృద్ధులు, మన ఆవుల్ని తీసుకుని వెళ్దాం. మనమందరం కూడా వెళ్ళిపోయాక దశరథుడు కూడా వచ్చేస్తాడు, అలాగే ఆయన పత్నులు కూడా వస్తారు, తర్వాత చతురంగ బలాలు కూడా వస్తాయి. మనమందరం అడవులకి వెళ్తే అడవి అయోధ్య అవుతుంది. మనందరంని చూసి బెదిరిన జంతువులు అయోధ్యకి వస్తాయి. అప్పుడు కైకమ్మ తన కుమారుడితో ఆ క్రూర మృగాలని పరిపాలించుకుంటుంది అని అందరూ రాముడి వెనక బయలుదేరారు. కానీ రాముడు రథం యొక్క వేగాన్ని అందుకోలేక చాలామంది వెనుతిరిగారు. తన వెనక వృద్ధులైన బ్రాహ్మణులు పరుగు తీస్తూ వస్తున్నారని తెలుసుకుని రాముడు ఆ రథం నుండి దిగి వాళ్లతో పాటు నడవడం ప్రారంభించాడు. అలా అందరూ వెళ్తూ వెళ్తూ తమసా నదీ తీరం చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడ గడిపారు. అందరూ అంత దూరం నుంచి రావటం వల్ల ఆదమర్చి నిద్రపోయారు. రాముడు వెళ్ళిన తర్వాత స్పృహ కోల్పోయిన దశరథుడు మెల్లగా తేరుకున్నాడు. సేవకులను పిలిచి తనని కౌసల్య మందిరానికి తీసుకెళ్ళమన్నాడు. సకల గుణములు కలిగిన కౌసల్య ఉండగా తాను మోహంతో కైకేయిని తెచ్చుకున్నాను, ఇవాళ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని ఏడ్చేసరికి ఆయన కన్నులు కనపడటం మానేశాయి. అప్పుడు ఆయన కౌసల్యతో ఇలా అన్నాడు, ఇక నేను ఎంతోసేపు బతకను. నేను చనిపోయే లోపల రాముణ్ణి ఎలాగో నన్ను ముట్టుకోలేడు. రాముడితో పాటే నా చూపు కూడా వెళ్ళిపోయింది. అందుకని రాముడి తల్లివైన నువ్వు నన్ను ఒక్కసారి ముట్టుకో. నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్టు ఉంటుందేమో. ఒక్కసారి నన్ను ముట్టుకోవా కౌసల్య అన్నాడు. అవునులే, కన్న కొడుకుని అరణ్యాలకు పంపించావు, ఇవాళ నన్ను ఇలాంటి దౌర్భాగ్య స్థితికి చేశావు. నీ వల్ల దేశం కూడా బాధపడుతోంది. ఇప్పటికైనా నీకు సంతోషంగా ఉందా రాజా అని కౌసల్య అంది. అప్పుడు దశరథుడు, పడిపోయిన గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు? కౌసల్య, నీ దగ్గర ఉపశాంతి పొందుదామని వచ్చాను. నువ్వు కూడా ఇంత మాట అన్నావా కౌసల్య అని మళ్ళీ మూర్చిపోయాడు. అటుపక్క తెల్లవారుతుండగా రాముడు సుమంత్రుణ్ణి పిలిచి, వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు, నా మీద ఉన్న ప్రేమతో నా వెనకాల వచ్చారు. వీళ్ళు నాతో 14 సంవత్సరాలు వస్తే బాధపడతారు. అందుచేత నేను కనపడకపోతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు వెనక్కి వెళ్లకుండా రాముడు ఎటు వెళ్ళాడో గుర్తుపడదామని రథచక్రాలు వెనక వస్తారు. అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకు పోనివ్వు. ఉత్తర దిక్కున అయోధ్య ఉంది. అలా కొంత దూరం పోనిచ్చాక రథాన్ని వెనక్కి తిప్పి గడ్డి మీద, పొదల మీద నుంచి పోనిచ్చు. తమసా నదిని దాటించు. అప్పుడు వాళ్ళకి ఆ రథచక్రాలు గుర్తులు కనపడిపోయేసరికి వాళ్ళందరూ అయోధ్యకు వెళ్తారు అన్నాడు. అలా తెల్లవారగానే నిశ్శబ్దంగా ఉత్తర దిక్కుకు రథాన్ని పోనిచ్చి మళ్ళా అదే గాడిలో వెనక్కి వచ్చి తమసా నది దాటి అవతలి ఒడ్డుకి చేరుకున్నారు. తెల్లవారగానే బ్రాహ్మణులందరూ నిద్రలేచి, రాముడు
అని రాముడు రథచక్రాలు గాడిని పట్టి వెళ్దామని అందరూ బయలుదేరారు. చూసారా, రాముడు ఊహించిందే జరిగింది. కొంత దూరం వెళ్ళాక రథచక్రాలు ఆగిపోయాయి. ఇంకా చేసేది లేక బాధపడుతూ అయోధ్యకి వెళ్ళారు. రాముడు వెళ్ళిపోయాడని ఆ అయోధ్య పట్టణంలో అన్నం వండుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ఏ ఇంటి ముందు కూడా కళ్ళాపి చల్లలేదు, ఎవరూ ముగ్గు పెట్టలేదు. ఆ రాజ్యంలోని ఏ ఒక్క ప్రాణి కూడా ఆనందంగా లేదు. ఆ రాజ్యంలో సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి కైకేయి. రాముడు ఆ తమసా నదిని దాటాక ఒకరోజు వేదశృతి, గోమతి మొదలైన నగరాలని దాటి కోసలరాజ్య సరిహద్దుకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక ఆ రథం దిగి అయోధ్య నగరానికి ఒకసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు: ఓ అయోధ్య, పూర్వం మా కాకుత్స వంశంలోని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు. ఇటువంటి అయోధ్య నగరాన్ని విడిచి ధర్మానికి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళ్తున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి మా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి అదృష్టాన్ని నాకు ప్రసాదించు అని వేడుకున్నాడు. తర్వాత వాళ్ళు ఆ కోసల దేశం సరిహద్దులు దాటి గంగానదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒక ఇంగుది అంటే గార వృక్షం అన్నమాట, ఒక నీడలో అందరూ కూర్చున్నారు. రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకుని ఆ ప్రాంతాన్ని శృంగబేరపురం అని పిలుస్తారు. ఆ ప్రాంతానికి నిషాదుడైన గుహుడు అధిపతి. ఉంటున్న రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన తమ ధర్మాన్ని పాటించిన వాళ్ళందరూ రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితులే. గుహుడు పరుగున వచ్చి రాముణ్ణి గట్టిగా కౌగిలించుకుని ఇలా అన్నాడు: రామా, ఇది కూడా నీ రాజ్యమే, ఇది కూడా నీ అయోధ్యనే అనుకో. నీకోసమని రకరకాల పదార్థాలు, అన్నరాశులు తీసుకొచ్చాను, తీసుకోరామా అన్నాడు. అప్పుడు రాముడు: గుహ, మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు, కానీ నువ్వు నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్య అన్నావు కదా, అప్పుడే నా కడుపు నిండిపోయింది. నాన్నగారికి ఈ గుర్రాలంటే చాలా ప్రీతి. అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి అలసిపోయాయి. వాటికి కావలసిన గడ్డి మొదలైనవి ఇవ్వు అన్నాడు. ఆ రోజున గుర్రాలు సేద తీరాక ఆ ఇంగుది వృక్షం కింద సీతారాములు పడుకున్నారు. అప్పుడు గుహుడు లక్ష్మణుణ్ణి కూడా పడుకోమనగా, నాకు నిద్ర వస్తుందని ఎలా అనుకున్నావు? రాముడు నేల మీద పడుకొని ఉండగా నా జీవితానికి ఇక సుఖం లేదు. దేవతలు రాక్షసులు కలిసి యుద్ధం వస్తే వాళ్ళని నిగ్రహించగల మనగాడు మా నాన్నగారు. అలాంటి మా అన్నయ్య సీతమ్మతో కలిసి ఇలా పడుకొని ఉంటే నేను ఎలా పడుకోగలను అన్నాడు లక్ష్మణుడు. మరునాడు ఉదయం గుహుడు తీసుకొచ్చిన పడవనెక్కి సీతారామ లక్ష్మణులు గంగను దాటడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు సుమంత్రుడు రాముని పిలిచి, నేను ఏమి చెయ్యను అని అడగగా రాముడు ఇలా అన్నాడు: నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్ళి మా నాన్నగారికి, 3 తల్లులకి నా నమస్కారాలు చెప్పు. కౌసల్యని సర్వకాలములందు దశరథుడిని సేవించుకోమని చెప్పు. భరతుణ్ణి కుశలమడిగానని చెప్పు. వృద్ధుడైన చక్రవర్తిని ఏ ఒక్క కారణం చేతన బాధ పెట్టవద్దని చెప్పు. తండ్రి మనసుకి అనుగుణంగా పరిపాలించమని చెప్పు అన్నాడు. అప్పుడు సుమంత్రుడు, రామా, నేను మీతోనే వస్తాను, మీ సేవ చేసుకుంటాను. ఏ రథం మీద మిమ్మల్ని అరణ్యాలకి తీసుకొచ్చానో ఆ రథం మీదే మిమ్మల్ని 14 సంవత్సరాల తర్వాత అయోధ్యకి తీసుకువెళ్తాను అన్నాడు. నువ్వు నాతో వచ్చేస్తే కైకమ్మకు అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చేయటం లేదు, రథం మీద తిరుగుతున్నాడు అనుకుంటుంది. అందుకని నువ్వు ఖాళీ రథం తీసుకుని వెనక్కి వెళ్ళు. రాముడు గంగను దాటి అరణ్యాలకు వెళ్ళాడని చెప్పాలి, అప్పుడు ఆమె సంతోషిస్తుంది. అందుకనైనా నువ్వు బయలుదేరాలి అన్నాడు. వెంటనే సుమంత్రుడు అయోధ్యకు బయలుదేరాడు. అప్పుడు రాముడు గుహుణ్ణి పిలిచి, గుహ, ఇక నుంచి నేను ఒక తపస్విని, ఎలా బతకాలో అలాగే బతుకుతాను. అందుకని నువ్వు నా కోసం మర్రిపాలు తీసుకురా అన్నాడు. అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలని తన తల మీద, లక్ష్మణుడి తల మీద పొయ్యమన్నాడు. మర్రిపాలు పోసాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద కట్టమన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆ రాముడి యొక్క ధర్మనిష్టకు ఆశ్చర్యపోయారు. అప్పుడు రాముడు, నేను ఈ 14 సంవత్సరాలు నా క్షాత్ర ధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసాన్ని చేస్తాను అన్నాడు. తర్వాత రాముడు లక్ష్మణుని పిలిచి, ముందు నీ వదినని పడవనెక్కించి నువ్వు ఎక్కు అని చెప్పి వాళ్ళు పడవ ఎక్కాకే ఆయన కూడా పడవ ఎక్కాడు.
అలా సీతారామ లక్ష్మణులు గంగను దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళారు. అక్కడి నుంచి అలా కొంత దూరం వెళ్ళాక చీకటి పడేసరికి వాళ్ళందరూ ఒక చెట్టు కింద విడిది చేశారు. అప్పుడు రామలక్ష్మణులు వెళ్ళి 3 మృగాలని సంహరించి వాటిని తీసుకొచ్చి అగ్నిలో బాగా కాల్చి ఆ మాంసాన్ని ముగ్గురు తిన్నారు. తర్వాత అక్కడే పడి ఉన్న ఎండుటాకుల మీద పడుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, నాకు ఒక ఆలోచన వచ్చింది. భరతుడు యువరాజు పట్టాభిషేకం చేసుకున్నాక కౌసల్యని సుమిత్రని బంధిస్తాడు. అందుకని నువ్వు బయలుదేరి అయోధ్యకి వెళ్ళిపో అన్నాడు. రాముడి మాటలు విన్న లక్ష్మణుడు ఇలా చెప్పాడు, అన్నయ్య, తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ ఈ మాట నాకు చెప్పినట్టు నిద్రపోతున్న సీతమ్మకు కూడా చెప్పవే. సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండట్లేదు కనుక ఆ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మని వెనక్కి వెళ్ళి కౌసల్య, సుమిత్ర, దశరథుల్ని సేవ చేయమని నువ్వు ఆజ్ఞాపించవు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళి నేను ఉండగలనని అనుకుంటున్నావు. అందుకు నన్ను వెళ్ళిపోమ్మంటున్నావు. నీటిలో ఉన్న చేప పిల్లని తీసి ఒడ్డున వేసామనుకో, అది ఒంటికి తడి ఉన్నంత వరకే ప్రాణాలతో ఉండి ఆ ఒంటి తడి ఆరిపోగానే ఎలా ప్రాణాలను వదులుతుందో అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ నిన్ను చూస్తూ నువ్వెంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణాలతో ఉండి తర్వాత కనపడటం మానేసేసరికి ఈ ప్రాణాలని విడిచిపెట్టేస్తానన్నయ్య అన్నాడు. లక్ష్మణ, 14 సంవత్సరాల అరణ్యవాసంలో మళ్ళీ నిన్ను ఈ మాట అడగను. నువ్వు నాతోనే ఉండు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. మరునాడు ఉదయం కొంత దూరం ప్రయాణించగా వాళ్ళకి అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. అది భారద్వాజముని ఆశ్రమం. ఆ ఆశ్రమంలో భారద్వాజుడు శిష్యులకు వేదపాఠాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. ఆయన త్రికాలవేది. రాముడు ఆశ్రమంలోనికి ప్రవేశించి తనను తాను పరిచయం చేసుకుని తర్వాత తన పత్నిని, సోదరుణ్ణి పరిచయం చేసి భారద్వాజునికి నమస్కారం చేసి కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ రాత్రి ఆశ్రమంలో గడిపాక మరునాడు ఉదయం భారద్వాజుడు రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసాన్ని తన ఆశ్రమంలోనే గడపమన్నాడు. అప్పుడు రాముడు, మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలోనే ఉంది. తాను ఇక్కడే ఉంటే జానపదులు తనని చూడటానికి వస్తూ ఉంటారు. నేను రాజ్యానికి దగ్గరలోనే ఉండిపోయానని కైకమ్మకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకు నిర్జనమైన ఎవరూ లేని చోటుకి వెళ్ళిపోతాను. కావున క్రూర ముగ్గురుల వల్ల, రాక్షసుల వల్ల ప్రమాదం లేనటువంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు నిర్ణయిస్తే మేము అక్కడ పర్ణశాల నిర్మించుకుంటాము అన్నాడు. భారద్వాజుడు ఇలా అన్నాడు, ఇక్కడి నుంచి బయలుదేరి యమునా నదిని దాటండి. దాటాక కొంచెం ముందుకి వెళ్తే మీకు ఒక గొప్ప మర్రి చెట్టు కనపడుతుంది. ఆ చెట్టుకి ఒకసారి నమస్కారం చేసి ముందుకు వెళ్తే నీలము అనే వనం కనబడుతుంది. ఆ వనంలో మోదుగ చెట్లు, రేగు చెట్లు ఎక్కువగా ఉంటాయి. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎక్కడ చూసినా నీళ్లు, చెట్లు కనపడతాయి. అక్కడి నుంచి చూస్తే చిత్రకూట పర్వతాల శిఖరాలు కనపడతాయి. మీరు అందరూ ఆ చిత్రకూట పర్వతాలని చేరుకోండి. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైన స్థలం అనువైన స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి. ఆశ్రమానికి పక్కనే అన్నమాట. ఆ ప్రదేశంలో ఏనుగులు, కొండముచ్చులు, కోతులు, బంగారు చుక్కల జింకలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది. స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ అరణ్యాలకి నేను చాలాసార్లు వెళ్ళాను. అక్కడ కార్చిచ్చు పుట్టదు. కాబట్టి మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి అని అన్నాడు. భారద్వాజుడు చెప్పిన ప్రకారం పర్ణశాల నిర్మించుకోవడానికి సీతారామ లక్ష్మణులు ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. లక్ష్మణుడు చక్కటి పర్ణశాలని నిర్మించాడు. ఆ పర్ణశాలలో వాస్తుహోమం చేసి గృహప్రవేశం చేశారు. తర్వాత వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించారు. వాళ్ళ రాకతో వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు. అలా ఆ చిత్రకూట పర్వతాల మీద సీతారామ లక్ష్మణులు హాయిగా కాలం గడపసాగారు. సశేషం. వ్యాఖ్యాత మీనా.